హాయ్ వియర్స్, తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో వాచీలను అయితే అనుమతించరని ప్రముఖ దినపత్రికలో వచ్చిన ప్రచురణ ఆధారంగా మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈసారి అమలు చేయాలని నిర్ణయించబోతున్నారు. అయితే రాష్ట్రంలో మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల్లో ఈసారి చేతి గడియారాన్ని అయితే నిషేధించబోతున్నారని, ఈ మేరకు విద్యార్థులు వాచ్ ధరించి వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని చెబుతున్నారు. అయితే గత ఏడాది వరకు స్మార్ట్ వాచ్ను మాత్రమే అనుమతించేవారు కాదు. విద్యార్థులు సాధారణ చేతి వాచ్లను ధరించడానికి వీలుండేది. అలాగే విద్యార్థులు వస్తువులను అనుమతించడం, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదు. అయితే ఏ పరికరంతో ఎలాంటి అక్రమాలు పాల్పడుతున్నారనే అనుమానాలతో అధికారులు అయితే ఈ మేరకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చేతి గడియారాన్ని అయితే అనుమతించరాదని నిర్ణయించినట్టు బోర్డు వర్గాలు అయితే చెప్పడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పలు ఉద్యోగ పోటీ పరీక్షలలో ఆల్రెడీ ఈ నిషేధం అంటే చేతి వాచ్ల నిషేధం అయితే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే సేమ్ ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా అమలు చేయబోతున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇంటర్ పరీక్షలో విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రానికి అనుమతించాలని సిఎస్ శాంతికుమార్ గారు అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. పరీక్షా కేంద్రంలో విద్యార్థుల సమయాన్ని గుర్తు చేసేలా అరగంటకు ఒకసారి బెల్ మోగించాలని, వెంటనే ఇన్విజిలేటర్లు కూడా ఆ విషయాన్ని చెప్పేలా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి చేతి గడియారాలకు లేకుండా పిల్లలు కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళు టైం చూసుకొని ఎస్ఏ టైప్ ఎగ్జామ్స్ కాబట్టి, థియరీ ఎగ్జామ్ కాబట్టి వాచ్ చూడకుండా ఎగ్జామ్ రాయడం కష్టమని కొంత సీనియర్ అధ్యాపకులు కూడా దీన్ని ఖండించే ప్రయత్నము చేస్తున్నారు. సో మొత్తానికి ఈసారి తెలంగాణలో మార్చి 5 తారీఖు నుంచి జరిగే ఇంటర్ ఎగ్జామ్స్లో చేతి వాచ్లు అనుమతించబోమని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం, టైం మీద ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ముందు మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు వస్తే కనుక మీకు మళ్ళీ ఈ సమాచారం అందించడం జరుగుతుంది. సో ఇప్పుడే కనుక ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.